ఛానల్ నేమ్ టెక్స్ట్ యానిమేషన్ వీడియో ఎడిటింగ్ ప్రివ్యూ చూడండి. ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసి వీడియో ఆప్షన్ క్లిక్ చేసి న్యూ సెలెక్ట్ చేసుకుని ఒక బ్లాంక్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేసి క్యాన్వాస్ అనే ఆప్షన్లో 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఛానల్ నేమ్ టైప్ చేసుకోండి. టైప్ చేసుకొని ఫాంట్ ఆప్షన్లో నేను సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత యానిమేషన్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి యానిమేషన్లో ఫస్ట్ బేసిక్ యానిమేషన్లో ఈ యారో సింబల్ యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసిన యారో సింబల్ తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకొని రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. టెక్స్ట్ని ఒక 5 సెకండ్స్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి యారో సింబల్ మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. యానిమేషన్ ఆప్షన్ క్లిక్ చేసి యారో సింబల్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒక లైన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత అది కీబోర్డ్లో ఉంటుంది లైన్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని కలర్ ఆప్షన్లో రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ ఎన్ని సెకండ్స్ ఉంటే అన్ని సెకండ్స్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ యాడ్ చేయండి. మళ్ళీ ఒక 2-3 సెకండ్స్ దగ్గర ఒక కీ యానిమేషన్ యాడ్ చేసి లైన్ని సెకండ్ కీ యానిమేషన్ యాడ్ చేసాము కదా యానిమేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి లైన్ని రైట్ సైడ్ మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి వీడియో ఏ విధంగా వస్తుందో. తర్వాత మళ్ళీ ఒక లాస్ట్లో ఒక కీ యానిమేషన్ యాడ్ చేయండి. కీ యానిమేషన్ యాడ్ చేసాముగా ఆ కీ యానిమేషన్ని లైన్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తా చూడండి ఈ విధంగా వస్తుంది. రైట్ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి బెస్ట్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డూ ఫాలో మోర్ వీడియోస్.